ఓటు అనే ఆయుధంతో సమాజాన్ని నిర్మించుకోవాలని జిహెచ్ఎంసీ సర్కిల్ 16 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ తెలిపారు. గోల్నాక డిఎన్ఏ సేవా సమితి అధ్యక్షుడు డిఎన్ నరసింహరావు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు ఓటర్లకు అంబలిని పంపిణీ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమని దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెలవు దినమని ఎవరు పోలింగ్ లో పాల్గొనకుండా ఉండరాదని, అందరూ ఓటింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించాలని, ఓటింగ్ శాతాన్ని 100కు 100% పెంచాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు డీసీ చెప్పారు. నీడ కోసం టెంట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు, మంచినీరు, మజ్జిగను ఓటర్లకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సతీష్ ముదిరాజ్, సేవా సమితి సభ్యులు కృష్ణ, జల్కం సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గోల్నాక డిఎన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఓటర్లకి ఓటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ గారు మారుతి దివాకర్ గారు వచ్చేసారు. వారికి మా డిఎన్ సేవా సమితి తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏంటంటే ఓటింగ్ మీద ప్రధానంగా ప్రతిసారి ఎన్నికల సందర్భంగా ఓటింగ్ లో చాలా మంది పాల్గొనడం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా గొప్పది, దాన్ని చాలా మంది ఉపయోగించుకోవడం లేదు. సినిమాలని, షికార్లని చెప్పేసి ఓటింగ్ కి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఇది చాలా దారుణం. అందరికీ ఓటింగ్ పై అవగాహన పెంచాలని, అందరూ ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని, ప్రధానంగా హైదరాబాద్ లో చాలా మంది సెలవు దినం వస్తుంది, ఓటింగ్ రోజు మేము సినిమాకి వెళ్తాం, క్రికెట్ చూస్తాం, ఇంట్లో ఉంటాం, లేకపోతే టూర్లోకి వెళ్తామని చెప్పేసి ఎండ ఎక్కువ కూడా టూర్లలో మేమెందుకు నిలబడాలి, అంతసేపు నిలబడి మేము ఓటింగ్లో ఎందుకు పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు ఓటింగ్కి వెళ్తలేదు. చాలా దారుణం. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటింగ్ శాతాన్ని పెంచాలి. హైదరాబాద్ లో చాలా దారుణంగా ఉంది ఓటింగ్ శాతం. అదే గ్రామాలలో అయితే, జిల్లాలలో అయితే చాలా మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ మన హైదరాబాద్ నగరంలో ఓటింగ్ లో చాలా మంది దూరంగా ఉంటున్నారు. అయితే రోజువారికి మీరందరూ ఓట్లు వేస్తారు కదా, మీరందరూ వేస్తారు కానీ చదువుకున్న వాళ్ళు వేస్తలేరు. ఇక అది ఏంటంటే మీరు ఇంకా వేస్తారు, ఓటు అందరూ మీరు వేస్తారు ఆ రోజు, కానీ చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది వేస్తలేరు. అది అందుకని కార్యక్రమాన్ని చేస్తున్నాం. దయచేసి అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి. ఓటింగ్ శాతాన్ని ఈసారి పెంచి మంచి నాయకుని, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మారుతి దివాకర్ గారు మరొకమారు అందరికి కూడా నమస్కారం. ఇప్పటిదాకా మా సతీష్ గారు చెప్పారు మంచి విషయాలు. అదేంటంటే ఈ ఓటర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇది వేసవి కాలం కాబట్టి వారి ఎండలో లైన్ లో నిలబడ్డా సరే పైన వాళ్ళకి షేడింగ్ చేస్తున్నాం. ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో, ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా లైన్ ఎంత పెద్దగా ఉంటుందో దానికి మొత్తం కూడా షేడింగ్ చేస్తున్నాం. ఇది మా డిఈఓ గారు, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు, ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండవి తగలకుండా, అట్లాగే పెద్ద కుండల్లో చల్లని వాటరు, అట్లాగే మజ్జిగ కూడా వాళ్ళకి మేము చల్లని మజ్జిగ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం. అట్లాగే ఈ కూల్ కుండ కాకుండా కూల్ క్యాన్లలో కూడా వాటర్ పెడుతున్నాం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కూడా, అట్లాగే టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీ వస్తే కూడా టాయిలెట్స్ కూడా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్కి అంటే ఇది వేసవి కాలం కాబట్టి ఓటర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు వాళ్ళకి కలిగజేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఓటు అనేది మీకు వజ్రాయుధం లాంటిది. ఆ వజ్రాయుధాన్ని సక్రమంగా ఉపయోగించి ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు వెళ్లకుండా, భయపడకుండా ధైర్యంగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి. డబ్బు కానీ దేని కానీ ప్రలోభాలకు లొంగద్దు, లేకుండా ధైర్యంగా
మీకు ఓటుని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ మీ అందరికి కూడా ఆ మంచి జరగాలని కోరుకుంటూ మే 13వ తారీఖున తప్పనిసరిగా మీ అందరూ ఓటు అక్కడ వేయించుకోవాలి. ఈ సందర్భంగా ఇది ఇంతటి మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డిఎం సేవా సమితి వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఇట్లా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఓటర్ యొక్క చైతన్యాన్ని మరింత బాగా ప్రజలకు తీసుకెళ్ళని చెప్పి ఆశిస్తూ వారికి కూడా నాకు ఈ మంచి అవకాశాన్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మంచి అవకాశం కల్పించినటువంటి ఈ డిఎం సేవా సమితి అట్లాగే మన సతీష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ సతీష్ గారు అట్లాగే నరసింహరావు గారు కూడా వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సంఘ బిఎం సేవా సమితి కూడా వాళ్ళందరికీ కూడా సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ సేవ తీసుకున్నాను. థ్యాంక్ యూ. లైన్ రా